మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదాతో పదవిని ఇచ్చింది ప్రభుత్వం. ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మంత్రివర్గ విస్తరణలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ప్రేమ్ సాగర్ రావు ఆశించారు. మొదటి విడతలో మంత్రి పదవి రాకపోవడంతో రెండోసారైనా అవకాశం ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కేబినెట్లో చోటు దక్కింది. దాంతో అప్పటి నుంచి ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నందుకు తనకు పదవి రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకున్నా తన నియోజకవర్గానికి తానే రాజునంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రోజే ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదాతో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. ఇక ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదాతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, ప్రేమ్ సాగర్ రావు స్పందన ఏ విధంగా ఉంది? గత కొంతకాలంగా కూడా అసంతృప్తిగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు కేబినెట్ హోదాతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఒక పదవిని కూడా అప్పగించారు. సో దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఆయన? అయితే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ హోదాకు సంబంధించినటువంటి విషయంలో కింద సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు. ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియామకం పట్ల కేబినెట్ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి మంత్రివర్గ విస్తరణలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు ప్రేమ్ సాగర్ రావు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని దశాబ్దాలుగా తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని తన ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ప్రేమ్ సాగర్ రావుకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కలేదు. అయితే రెండో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కేబినెట్ లో చోటు దక్కింది. అయితే అప్పటికే అతృప్తిగా ఉన్నటువంటి మొదటి మంత్రివర్గ విస్తరణలో వస్తుందనుకున్న మంత్రి పదవి రానటువంటి నేపథ్యంలో అతృప్తిగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావుకు రెండో మంత్రివర్గ విస్తరణలు కూడా ఎలాంటి మంత్రి పదవి దక్కకపోవడంతో ప్రతిపక్షంలో గత దశాబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా తనకు మంత్రి పదవి రాలేదంటే ఉన్నారు. అయితే గతంలో మంత్రి పదవి రాకుండా తన నియోజకవర్గానికి తానే రాజంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఈ రోజు అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో అజరుద్దీన్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేబినెట్ హోదా గల సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు నియామకం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే మంత్రి పదవి రాకుండా అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావుకి ఒకంతగా ఇది ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తో కేబినెట్ హోదా దక్కడం అనేది ఊరటించే అంశం అని అయితే తెలుస్తుంది. ఇటు ఆయన వర్గీయులు కూడా కొంత మేరకు సంతృప్తిగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఆయన స్పందన ఎలా ఉందనేది కూడా తెలియాలి. ఎస్ ఇర్ఫాన్, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఇన్నాళ్లుగా అటు కేబినెట్ లో చోటు కల్పించకుండా ఎటువంటి పదవి కూడా ఇవ్వలేదు ప్రేమ్ సాగర్ రావుకు. ఇప్పుడు అజారుద్దీన్ కి కేబినెట్ లో చోటు దక్కించడము, ఈ రోజు పదవి స్వీకారం చేయడం కూడా జరిగింది. సో అది జరిగిన నెక్స్ట్ డే ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకు ఈ విధంగా కేబినెట్ హోదాతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించడాన్ని ఏ విధంగా చూడాలి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా ఎందుకు చేయాల్సి వచ్చింది? అయితే మొదటి నుంచి ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని పట్టుకొమ్మలాగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నెగ్గుకొచ్చినటువంటి నేపథ్యంలో గతంలోనే మంత్రి పదవి ఇస్తామనుకున్నప్పటికీ కూడా కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఇటు మంత్రి పదవి దక్కలేదు. అయితే ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ వెంకటస్వామికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రెండో విడత మంత్రి పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకేసారి ఇచ్చేందుకు వీలు పడలేదు. గతంలోనే మంత్రి పదవి వస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేశారు, కానీ అప్పుడు వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఇటు ఈ రోజు మంత్రివర్గంలోకి మరో కొత్త మంత్రిగా అజరుద్దీన్ ని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు అజరుద్దీన్ తో పాటు ఇటు ప్రేమ్ సాగర్ రావుకి కూడా అంటే మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా కేబినెట్ లో ఇలాగైనా చోటు దక్కాలనే నేపథ్యంలో ఇటీవల ఆయన ఆసుపత్రిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రేమ్ సాగర్ రావుకి కేబినెట్ హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది రేఖ. ఎస్, సో ఇర్ఫాన్, ఒకవేళ ప్రేమ్ సాగర్ రావుకు ఇప్పుడు ఈ పదవి కానీ కేబినెట్ లో హోదాను కల్పించకపోయి ఉంటే రాజకీయంగా పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అనుకోవచ్చు ఆయా నియోజకవర్గంలో?
రేఖా నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కాంగ్రెస్ ని ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీని అయితే వీడలేదు. ఖచ్చితంగా తనకు క్యాబినెట్ లో కానీ మంత్రి పదవి కానీ లేకుంటే క్యాబినెట్ హోదా అయితే ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు వస్తుందనే ఆశాభావమే వ్యక్తం చేశారు. అంటే పలు వేదికల మీద కూడా ఆయన ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అయితే మంత్రి పదవి రాకున్నా కూడా తన నియోజకవర్గ అభివృద్ధికి తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే తోడ్పడతానంటూ తన నియోజకవర్గానికి తానే రాజు అంటూ కూడా గతంలో వివాదాస్పద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే దీన్ని బట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. ఆయన చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అయితే గట్టిగా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.